బీజేపీ పార్టీ విజయోత్సవ సంబరాల ర్యాలీ నెల్లూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం నుండి ముత్తుకూరు రోడ్ సెంటర్ వరకు బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్లలో బీజేపీ తన సత్తా చాటుకుందని, బెంగాల్లో పూర్తి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ సత్తా చాటుకుందని బీజేపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వికసిస్తుందని చెప్పి ఏదైతే చెప్పినారో ఆ మాటని ఈ రోజు దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ హవా ముందుకు పోతుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తున్నా. ఏదైతే భారతీయ జనతా పార్టీని మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి ఏదైతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ కావచ్చు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, వాళ్ళు ఏదైతే పేద ప్రజల కోసం ఆలోచన చేశారో ఆ విధంగా పనిచేస్తూ ఈ రోజు మన ప్రధానమంత్రి దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చేదానికి పేద ప్రజల కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రిగా ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి మళ్ళీ 3వసారి కూడా అధికారంలోకి వచ్చి మళ్ళీ తిరిగి 4వసారి కూడా అధికారంలోకి వచ్చేదానికి మనం ఈ రోజు చూస్తున్నటువంటి ఏదైతే పశ్చిమ బెంగాల్ ఎన్నికలే మనకు నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో, కేంద్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా అధికారంలోకి వస్తుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక చారిత్రాత్మక విజయం సాధించడం జరిగింది. 15 సంవత్సరాల మమతా బెనర్జీ యొక్క దుర్మార్గపు పరిపాలనకు, అక్రమ పరిపాలనకు, అవినీతి పరిపాలనకు, దౌర్జన్య పరిపాలనకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ప్రజలు ఒక అద్భుతమైన తీర్పిచ్చారు. 2/3 వంతు కంటే ఎక్కువ సీట్లు ఇచ్చారు. ఈరోజు అస్సాంలో 3వసారి అధికారానికి వచ్చాం. పాండుచేరి కేంద్ర ప్రాంతంలో 2వసారి అధికారానికి వచ్చాం. మాకు కొంత తమిళనాడు, కేరళలో కొంత నిరాశ అయినప్పటికీ కూడా కేరళలో కూడా 3 సీట్లలో విజయం సాధిస్తున్నాం మేము. ఈ విజయం ఏదైతే ఉందో అది పూర్తిగా భారతీయ జనతా పార్టీ సాధారణ కార్యకర్తలకు అంకితం ఇస్తున్నారు.